మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎటువంటి ఫలితాలు ఎదురవబోతున్నాయి? ఉగాది పచ్చడిలో అనేక షడ్రుచులు ఉంటాయి మనకి. ఏ ఫ్లేవర్ వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది ఈ సంవత్సరం? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనం తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి తెలవని విషయం ఏంటంటే నారద మహర్షి యొక్క 60 మంది కుమారుల యొక్క పేర్లే ఈ నూతన సంవత్సరానికి వచ్చిన పేర్లు. మనకి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు అని మనం చెప్పుకోవాలి. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉందండి పరాభావనామ సంవత్సరం గురించి. పరాభావ వాక్యే సంవత్సరి అంటే ఈ పరాభావ నవ సంవత్సరంలో నృపాణం మానభంగ కృత్తు దండనీతి వృద్ధిచ్చ జనక్షోభ తదై భవేత్ అని చెప్తారు. ఈ టైంలో ఏమవుతుందంట, నృపాణం మానభంగ కృత అంటే ఎవరైతే రాజులు అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం రాజకీయ నాయకులు కానివ్వండి, అధికార ప్రతిపక్షం ఎవరున్నా అంటే ప్రజల మీద నాయకత్వ లక్షణాల్లో ఉన్న సీ లెవెల్ పీపుల్ కానీ, కార్పొరేట్ లెవెల్ మేనేజర్లు కానీ ఎవరైనా కనుక వాళ్ళ మీద టార్గెట్ వెళ్తుంది. ఈ పరాభవం అనే మహర్షి వాళ్ళు గనక తెలిసి తెలవక ఏదైనా మిస్టేకులు చేసి ఉంటే, ఎగనెస్ట్ ధర్మంగా ఫాలో అయి ఉంటే అవి మొత్తం ఎక్స్పోజ్ అయిపోయి వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే దండ నీతి ఇచ్చి వాళ్ళ కోపంతో జనాల మీద విపరీతమైన ఆంక్షలను వ్యక్తం చేస్తూ ఉంటారు. దాంతోపాటు జనక్షోభ అదే, ఎందుకంటే ఎప్పుడైతే రాజుకు ప్రాబ్లం అవుతుందో దాని యొక్క అశాంతి మనుషుల మీద కూడా ఉంటుంది. రాజులు చక్కగా ధర్మబద్ధంగా పరిపాలిస్తుంటే వీళ్ళు చక్కగా ధర్మబద్ధంగా ప్రకృతి అంత సహకరించి జనాలు ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే రాజుకు దురుద్దేశం పుడుతుందో ప్రకృతి సహకరించదు, జనాలు కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందుకని శ్రీ పరాభావన సంవత్సరంలో అందరికీ ఇలా జరగదు, గుర్తుపెట్టుకోండి. అయ్యో అందరికి పరాభావం జరుగుతుందంటే కాదు. నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఎవరైతే పీపుల్ మీద అజమాయిషి చేస్తూ ఉంటారో వాళ్ళు తెలియగానే తెలిసిగానే ఏదైనా కనుక తప్పు చేస్తే ఆ తప్పు బహిర్గతం అవుతుంది. తద్వారా వీళ్ళు కవరప్ చేసుకోవడానికి చేసుకోకుండా యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. అంతే తప్ప ఎవరు దీని ద్వారా ప్రతిరోజు అవమానం జరుగుతుంది అది కాదు. ఏంటి గుర్తుంచుకోవాలి, ఇది గ్రోత్ రాదు. ఈ సంవత్సరంలో మీరు పెద్ద పెద్దలు చేస్తున్నా అభివృద్ధి అయితే ఉండదు. తర్వాత అంత కంఫర్టబుల్గా కూర్చొని సరదాగా ఉండే సంవత్సరం కూడా కాదు. ఇది కరెక్షన్స్ చేసుకున్నాయి. ఇంతకుముందు మనం ఏదైనా కనుక చేసుకొని ఉంటే ఈ టైంలో రెక్టిఫై చేసుకొని మనల్ని మనం ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ అంతా కరెక్ట్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, కరెక్ట్గా ఉందని వెరిఫై చేసుకొని బయటకు వెళ్ళేది. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనమే ఓపెన్గా బయటకు చెప్పుకొని సారీ చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయేది. నిజాలు అనేది బయటకు వస్తాయి. ఎప్పుడైతే మనకు నిజం బయటకు వస్తుందో అప్పుడు మన అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం నిజం లేకుండా మనకి భ్రాంతిలో ఉండి చేసుకోకపోతే ఏదో ఒక రోజు అది బడలేకపోతుంది. అందుకని సాలిడ్గా ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఇయర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నిజంగా జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళు ఇది ఒక బెస్ట్ ఇయర్. ఎవరైతే మనకు అపోహలకు పోయి ఎట్లా పడితే వెళ్ళిపోయారో వాళ్ళ భంగపడతారని ఇది ఒక ఇయర్ అండి. సో మనం ముందుగా మేషరాశి వారితో చూద్దామండి. మణికంఠ గారు, మేషరాశి కనుక చూసుకుంటే ఒకటి, వీళ్ళు చాలా లక్కీ అనుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో లక్కీ ఉన్న జాబితాలో వీళ్ళు కూడా ఉంది. కారణం అంటే జనరల్గా గ్రహ స్థితి బాగుండి, జనరల్గా గ్రహస్థితి అనేది బాగా అనుకూలంగా ఉండి బాగుంటారు, అది వేరే విషయం.
గ్రహస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ బాగున్న రాశి ఏంటంటే మేషరాశి. అంటే ఉన్న పొజిషన్లు ప్లానెట్స్ చూసుకుంటే వీళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంటుంది, అలానే గురువు కూడా సరిగా లేరు, అలానే కేతు ఇబ్బంది పెట్టి ఇన్ని గ్రహాలు ఇబ్బందుల్లో ఉన్నా వీళ్ళ అదృష్టం ఏమంటే ఈ గ్రహాలకి సరిగ్గా పని చేయకుండా విపరీత వేద అన్న కాన్సెప్ట్ ఉండటంతో వీళ్ళకి బాణాలన్నీ వీళ్ళ వైపు వస్తాయి కానీ ఒక్క బాణం కూడా వీళ్ళకి తగలదు. అందుకని చెప్పేసి ఆరాంగా హ్యాపీగా ఉండాల్సినది మేషరాశి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. దానితో పాటు మనకి ఇందులో ఫస్ట్ అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. మనం పేరు బలంగా చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీలులో ఆ అన్న లెటర్స్ అంతా మనకి ఇందులో ఉంటారు. అయితే మనకి కందాయ ఫలితాలు అంటారు. వీళ్ళకి ఆదాయం చూసుకుంటే 11, వ్యయం 5. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళకి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది. అంటే కొత్తగా ఇన్కమ్ సోర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా కొత్త బిజినెస్లు చేయటం వీళ్ళ ద్వారా ఖచ్చితంగా అయితే ఆదాయం అనేది కొత్త వనరులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒక బెస్ట్ హ్యాపీ థింగ్స్ వీళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. రెండోది వీళ్ళకి విశేషంగా రాహు కూడా ఫస్ట్ 9 months విపరీతంగా యోగతను ఇస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళు పట్టినల్లా బంగారం అనుకోవటంలో అందులో సమస్య లేదనమాట. ఎందుకంటే ఆదాయం 11, వ్యయం 5 ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. అంటే 6 ఉంటే ఒక ఇద్దరు సపోర్ట్ చేస్తుంటారు, ఒక ఇద్దరు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇంటర్పర్సనల్ స్కిల్స్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎవరి మీద వాళ్ళని నమ్మకుండా ఫస్ట్ మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. నాకు మొన్న కూడా అమెరికా నుంచి ఒక ఆయన కాల్ వచ్చాడండి. పాప ఆయన ఎక్కడ అమెరికాలో ఉండి తినకు, ఎందుకంటే వాళ్ళ కష్టాలు నాకు తెలుసండి. అమెరికా ఎన్ఆర్ఐ కష్టాలు ఎవరికైనా ఎక్కువ తెలుసుంటే అది నాకే తెలుసు. వాళ్ళు ఇండివిజువల్ నాకు కాల్ చేసి ఎక్కువ నాకు వచ్చే క్లయింట్స్ వాళ్ళు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తారు, ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది పేరెంట్స్. అక్కడికి వెళ్ళాక రివర్స్ అవుతుంది. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. మనలాగా ఒక రకంగా చెప్పాలంటే మనంత లగ్జరీగా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండరు. కాకపోతే ధనం వస్తుంది అనే విధంగా ఉంటుంది. వాళ్ళకి ఒక టాలెంట్ అకాడమీగా పెర్ఫామ్ చేయడానికి బాగుంటుంది. అయితే వీళ్ళకి ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఏంటంటే ఆయన జీర్ణించుకోలేని విషయం ఏంటంటే సొంత బంధువులు నమ్మి ఎక్కడెక్కడో ప్లాట్ ఏదో కొనేసుకున్నాడంటండి. తర్వాత ఆయనకు ఇప్పుడు ఏదో అమ్ముకోవాలని చూసుకుంటే ఆయన కొన్న రేట్ ఇంకా అదే ఉంది. ఎంక్వైరీ చేసే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ రేటు పెట్టి చేత కొనిచ్చారని తెలుసుకున్నాడు. దాన్ని ఫీల్ అయిపోతున్నాడు ఆయన. చూడండి, అందరికి అన్నీ ఇచ్చాను, నా చేత ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితము ఎక్కువ రేట్లు పెట్టుకొని ఇచ్చారండి అని చెప్పేసి. అందుకని ఈ రాశి వాళ్ళకి అవమానం 4 అంటే చుట్టూ ఉండి వీళ్ళ చుట్టూ చేరి మంచిగా చేరి మిమ్మల్ని కావాలని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని చెప్పేసి సాధ్యమైనంత ఎక్కువగా మనుషులను దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, అది ఫ్యూచర్లో మీకు ఇబ్బంది పడుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఒక్కటికి అది ఏ విషయంలో నమ్మవచ్చు కానీ ధనం విషయంలో మాత్రం ఎవరు నమ్మకూడదు. ఏదైనా ఒక సలహా మేషరాశి వాళ్ళకి శ్రీ పరాభావ నవ సంవత్సరాలు చెప్పాలనుకుంటే ఒక్క సలహా, ఎవరిని మీరు నమ్మకండి, పక్కన దూరంగా పెట్టుకోండి. ఎవరు ఏదైనా అసలు మీరు పట్టుకోకండి. వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అనర్హులు, మీ దగ్గర సహాయం తీసుకోవడం అనర్హులు. పక్కన పెట్టేసుకోండి, చక్కగా బ్యాంకులో పెట్టుకోండి, అంటే అక్కడ ధనం పెట్టుకోండి. మీరు వెరిఫై చేసి 1-2 సార్లు ఫ్యాక్ట్స్. బీ సెల్ఫిష్. ఈ పరాభావ సంవత్సరాలు మేషరాశి వాళ్ళకు ఉండాల్సిన ఏకైక గుణం ఏంటంటే సెల్ఫిష్. మీ గురించి మీరే చూసుకోండి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. అది తప్ప మిగతా వాళ్ళంతా దూరంగా పెట్టేసేయండి. ఇది దీని యొక్క థీమ్. ఇందులో మనం గ్రహం చూసుకుంటేనండి, శని టోటల్గా ఈరంతా వీళ్ళకి 12వ వ్యయ స్థానంలో ఉన్నారు. గురుడు వచ్చేటప్పటికి 3వ స్థానంలో, తర్వాత 4వ స్థానంలో ఉన్నారు. రాహు వచ్చేటప్పటికి 11వ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి చూసుకుంటే శని లక్ అంటే మేషరాశి వాళ్ళది. ఎందుకంటే వీళ్ళకి పాపం ధనాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. కానీ విపరీత వేద వల్ల ఫస్ట్ 6 months వీళ్ళకి ధనం అయితే కోల్పోయే అవకాశం లేదు. తర్వాత మాత్రం నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గురువు వీళ్ళకి ఫస్ట్ 3వ స్థానంలో ఉన్నారండి, 50-50గా ఉన్నారు. తర్వాత గురువు వీళ్ళకి ఉన్నా కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నా కానీ పెద్ద గురువు పెట్టే సమస్యల నుంచి అయితే ఇబ్బంది అయితే పడరు. వీళ్ళకి టోటల్గా 9 months రాహు విశేషంగా వీళ్ళకి సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే వీళ్ళకి ఎక్కడైతే ధనం కోల్పోవాలో అది కోల్పోకుండా శని విపరీత వేద వల్ల కాపాడబడుతున్నాడు. రాహు వల్ల విపరీతంగా ఉన్నారు. స్థితి నాశనము, వారి బంధువుల వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ ఎవరు పడితే వాళ్ళని నమ్మకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటే సరిపోతుంది. మనకేం చెప్తారంటే మహర్షులు ఏలినాటి శని టైంలో 4-5 పనులు జాగ్రత్తగా బౌండరీ పెట్టుకొని ఉండాలి. ఇవి ప్రికాషన్స్. మన రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి స్పీడ్ లిమిట్ ఎంత అని చెప్తారు. దాని అర్థం మీకు డ్రైవింగ్ రాదని కాదు. కొన్నిసార్లు కరువులు ఉంటాయని కదండి, మీకు కళ్ళు లేవని కాదు. కొన్నిసార్లు డేంజర్ అని పెడతారంటే మీరు పోతారని కాదండి. దాని మీనింగ్ ఏంటంటే పెద్దవాళ్ళు సేఫ్గా ఉండాలి. అలానే ఈ రాశి వాళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే మేనేజ్ చేసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో కనుక
సింహరాశి ఉన్న, ధనుసు రాశి ఉన్న, కుంభరాశి ఉన్న, మీనరాశి ఉన్న వీళ్ళ ఇంట్లో ఈ రాశి వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చి మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు అలా ఉందంటే ఇమ్మీడియట్గా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. మనకేంటంటే మానహాని మన క్లేశ, మిమ్మల్ని అవమానించాలని చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. నిత్యం సంవాదం, మీరు కావాలని గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు ముందే చెప్పుకున్నాం, వీళ్ళకి అవమానం ఎక్కువగా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి దూరంగా పెట్టడం ఎంతైనా అవసరం. మనీ విషయంలో ఎవరిని నమ్మకుండా ఉండాలి. తర్వాత ఫస్ట్ 6 months గురువు వీళ్ళకి మ్యారేజ్కి అనుకూలంగా ఉంటుంది, తీర్థయాత్రలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ధనం సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి 3వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే గురువు స్థితి నాశనం అని కూడా చెప్తూ ఉంటారు. దుర్యోధనుడిని వాళ్ళ అన్నదమ్ములందరినీ పోగొట్టుకుంది ఆయనకి జన్మ జాతకంలో గోచారంలో 3వ గ్రహంలో 3వ ప్లేస్లో గురువు ఉన్నప్పుడు జరిగిందని చెప్తారు. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధర్మానికి సంబంధించి అందులో ఇది పరాభవన సంవత్సరం కాబట్టి ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఏదైనా గనక మనం స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటే ఈ రాశి వాళ్ళు రిక్వెస్టింగ్ అలాంటి పనులు ఏం చేయకుండా దూరంగా ఆరాంగా కూర్చోండి. మీకు పోయేదైతే ఏం లేదు. మ్యాక్సిమం అయితే మీ ఫుడ్ ఖర్చు పోతుంది. నమ్మి పెట్టి ఏదేదో చేశారనుకోండి అధర్మబద్ధంగా ఉంటే ప్రాబ్లం అవుతుందని గుర్తుపడేది. అందులో ఇది పరాభావ సంవత్సరం మనం ముందే చెప్పుకున్నాం. తర్వాత మనకి గురువు వీళ్ళకి 4వ ప్లేస్లో ఉన్నారండి. ఇది మనకి జూన్ తర్వాత మారుతున్నాడు. మనకి గోదావరి పుష్కరాల తర్వాత వెంటనే మారుతూ ఉన్నారు కాబట్టి పుష్కరాల టైంలోనే మార్పు వస్తుంది. ఇప్పుడు మనకి ఈ టైం 4th హౌస్లో ఏం చెప్తారండి వీళ్ళకి? బుద్ధి చాంచల్యం, తేజోహాని, దేశ త్యాగం చ. అంటే ఈ టైంలో వీళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి. ఇచ్చేద్దాం అని తపన ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనం వ్యయం విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేశ త్యాగం, కలహం. ఈ టైంలో ఉన్న ఊళ్ళను వదిలిపెట్టుకొని దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అయితే దానివల్ల పెద్దగా అందరికీ జరుగుతుంది అని మనమైతే చెప్పలేం. ఎక్కడెక్కడ నెగిటివ్గా ఉన్నాయో అవన్నీ చక్కగా కేర్ తీసుకుంటుంది. బట్ ఎన్నివైనా ప్రికాషన్స్ ఏంటంటే వీళ్ళకి గురువు 4వ ప్లేస్లో ఉండటంతో దీర్ఘాయువు చక్కగా ఉంటుంది. ఈ టైంలో అధికార నష్టం, మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు కొంచెం గుర్తుపెట్టుకోండి. మనకి సత్యహరిశ్చంద్రుడు ఉంటాడు, మనకి వినే ఉంటారు అందరూ. ఆయన పదవిని కోల్పోయి అవమానాలు పడింది గురువు 4వ స్థానంలో ఉండటం. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే వీళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రాదు, కానీ మనసులో ఇవి పెట్టుకుంటే మీకు చాలా జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. రాహు అగైన్ వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు. వీళ్ళకి ఫారిన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఫారిన్ కనెక్షన్ దగ్గర నుంచి ఇంటర్నెట్, ఐటీ, చాట్ జీపీటీ ఇవన్నీ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తూ ఉంటాయి. పూర్వకాలంలో ఏంటంటే గోజీవ సంఘానం క్షీరాన్నాది సుఖభోజనం అని, అంటే పూర్వకాలంలో పశువులు, గుర్రాలు, ఏనుగులు, ఎలిఫెంట్స్ సేవకులంతా వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తామని చెప్తూ ఉంటారు. ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళ ప్రకారం ఏమవుతుందంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు మానవాళ్ళకి ఏంటంటే కార్లు, ఇంటర్నెట్లు, వైఫై, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు వీటికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఏదైనా సరే టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాల్లో, ఫారిన్కి సంబంధించిన కనెక్షన్స్లో వీళ్ళకి చక్కగా శుభంగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటారని గమనించుకోవాలి. ఇది టోటల్గా ఏ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో గురుగారు ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఇందులో నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక. ఒక రకంగా చెప్పాలంటే నక్షత్రం ప్రకారం చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఒకటిలకి ధన ప్రాప్తి, అంటే ఫస్ట్ వీళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటుంది, డబ్బు వస్తుంది, ధనలాభం ఉంటుంది, అంతా బాగుంది. ఇంకేం కావాలి అశ్విని నక్షత్రం వాళ్ళకి చూడండి, ఇంత బాగుంది. కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అలానే భరణి నక్షత్రం వాళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి వీళ్ళకి రెస్పెక్ట్ వస్తూ ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు ధరణిని వెళ్తారని ఒక సామెత కూడా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి సూర్యుడు వచ్చే స్థానంలో ఉంటాడు కృతికా నక్షత్రంలో. ఈ నక్షత్రం వాళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, సంతోషం చక్కగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, రాహువు నుంచి, కేతు నుంచి, అందరి నుంచి చక్కగా ఆ గౌరవం వస్తూ ఉంటుంది. దానితో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కృతికా నక్షత్రం వాళ్ళని గమనించుకోవాలండి. ఇక ఈ సంవత్సరం గురుగారు మేషరాశి వాళ్ళకి పలానా విషయంలో టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందా వీళ్ళకి? ఏదన్నా అంటే ఎన్నాళ్ళు వీళ్ళు వెయిట్ చేసి ఈ సంవత్సరం జరుగుతుందంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఫస్ట్ 6 months వీళ్ళకి చాలా టర్నింగ్ పాయింట్ అండి, చాలా చూసుకుని వెళ్ళిపోతారు. అందులో సమస్య లేదు. ఆదాయం విషయం నుంచి బాగుంది, నక్షత్రం ప్రకారం బాగుంది, అన్నీ బాగుంది. జూన్ తర్వాత మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? చుట్టూ ఉన్న జనాలతో జాగ్రత్తగా ఉండాలి. కావాలని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు,
మీరు అది ఆపర్చునిటీయా, లేదంటే మీ మీద కుట్ర పన్నాగమా, మీకు అవకాశం ఇస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, కుట్రలు పడుతున్నారా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఉంటే హోల్ ఇయర్ మాత్రం వీళ్ళకి బ్లాక్ బస్టర్. మరి ఈ ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువ తగులుద్ది, లేదంటే అన్ని రుచులు కలిపి టేస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి వీళ్ళకి? వీళ్ళకి ఎక్కువ నేను అనుకోవటం అంటేనండి, తీపి పులుపు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కొంచెం పులుపుగా ఉంటుంది, తీపిగా ఎక్కువగా ఉంటుందని నేను గమనించుకోవచ్చు. ఓకే. మరి ఈ సంవత్సరం విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే, ఎందుకంటే కాస్త మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని మనం మాట్లాడుకున్నాము, అలాగే కొన్ని నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు వీళ్ళకి అత్యవసరం అంటారు ఈ సంవత్సరం? చాలా బాగా చెప్పారండి. వీళ్ళు ఎక్కువగా పరిహారాలు చేసుకుంటే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా 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 ముఖ్యం. ఎందుకంటే శని వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది, 7.5 సంవత్సరం ఉంటుంది. అందులో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1.5 ఇయర్ దాదాపు అయింది. వీళ్ళ అదృష్టం కొద్దీ ఆ యొక్క శని ప్రభావాన్ని ఎక్కువగా రావట్లేదు. విపరీత వేద గ్రహాలు ఉండటం వల్ల గురువు అడ్డుపడటం ఉండటంతో గురువు వల్ల బాగా ఉన్నారు. గురువు మారటంతో ఏలినాటి శని యొక్క ప్రభావం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటారో బాగుంటుంది. రెండోది, ఈళ్ళ ఇంట్లో అగైన్ రిపీట్ చేస్తున్నానండి, ఎవరైనా కనుక సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి, మీన రాశి ఉంటే వాళ్ళ పిల్లలు కానివ్వండి, భర్త అయితే భార్యాభర్తలు కానివ్వండి, ఎవరైనా అదే ఇంట్లో కనుక అంటే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేర్చుకోవటం ముఖ్యం. అయితే కొంతమందికి ఎంత బాగా చెప్పారు కదండి, మరి బాగలేకపోవటం కారణం ఏంటంటే వాళ్ళకి ఇండివిజువల్ జాతకంలో శాపాలు అని ఉంటాయి. ఈ శాపాలని శాపాలు నథింగ్ బట్టి బ్లాక్స్, మనకి మైండ్ ఎక్కడో బ్లాక్ వస్తుంది, మనకి సరిగ్గా ఆలోచించదు. అవి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగటం కోసం స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా చాలా మంచిది. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం ఇంకా మంచిది. శని పిప్పలాద స్తోత్రం, శని నాకు వచ్చిన క్లయింట్స్కి ఫస్ట్ నేను డబ్బులు తీసుకొని చెప్పేసి మంత్రం ఏంటంటే శని పిప్పలాద స్తోత్రం చదవండి. ఇక్కడ మనం ఫ్రీగా చెప్పేస్తున్నాం కాబట్టి శని పిప్పలాద స్తోత్రం నెట్లో ఫ్రీగా దొరుకుతుంది, చదువుకోండి. ఉదయం సాయంత్రం చాలా బాగుంటారు. ఇంకా ప్రికాషన్స్, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఆధ్యాత్మికంగా ఉండండి. ఓకే, బీ హంబుల్ డౌన్ టు ద ఎర్త్. ఎప్పుడైతే మనం హంగు ఆడంబరంగా పెట్టుకున్నాం అనుకోండి, శనికి చాలా కోపం వస్తుంది. లెట్ us బీ వెరీ హంబుల్. ఒంటి పాదాల మీద నడవండి, లాన్ల మీద బేరు హస్తాలతో వర్క్ చేయండి, ఒళ్ళు అంచండి. వేరే వాళ్ళని చీట్ చేయాలని, మోసం చేయాలని కానీ హంగు ఆర్భటాలకు పోతే ఈ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా నిడావరంబరంగా సింపుల్గా హంబుల్గా ఉండండి. చేస్తే చేయండి, లేదంటే నో అని చెప్పండి. మీకు ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం కాబట్టి అదేమంటారంటే అండి, ఫుడ్ కుక్ అయ్యేటప్పుడు మనం మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. పాలు తోడుపెట్టిన తర్వాత మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అట్లానే వీళ్ళకి ఈ టైము ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం కాబట్టి ఫోకస్ ఆన్ ద ఇన్సైడ్ అండి, అది చాలా మంచిది. ఈ కొత్త సంవత్సరం ఓవరాల్గా అన్ని ఒడిదుడుకులను దాటుకొని సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం వీళ్ళకి కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు.